ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి అంటే ఏమిటి? రాముడి పుట్టినరోజా? లేక పెళ్లి రోజా? రామనవమి రోజున కళ్యాణం ఎందుకు చేస్తారు? రామనవమి విశిష్టత వంటి విషయాల గురించి తెలుసుకుందాము. సమస్త లోకాలకు ఆది దేవుళ్ళైన త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువే మానవునిగా జన్మించి లోకధర్మాన్ని సంపూర్ణంగా పాటించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడమే కాక తన జీవితానికి భావితరాలకు ఆదర్శప్రాయంగా చూపిన యుగ పురుషుడు రఘురాముడు. అఖండ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో, అదే ముహూర్తంలో అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చినా అంతే ఆనందంతో ఉన్నాడు రామయ్య. తన భార్య సీతాదేవిని ఎత్తుకెళ్లిన రావణాసురుడితో ధర్మబద్ధమైన యుద్ధం చేసి తన సఖిని తిరిగి తెచ్చుకున్నాడు. జయించిన సువర్ణలంక ముందున్న తన మాతృభూమి మిక్కిలి ప్రధానమని భావించాడు. 24వ మహాయుగంలో త్రేతాయుగంలో విలంబి నామ సంవత్సరము చైత్రమాసంలో వచ్చిన చైత్ర శుక్ల నవమి నాడు మధ్యాహ్నము పునర్వసు నక్షత్రంలో రామయ్య ఈ భూమిపై జన్మించాడు. ఆ నవమి రోజే శ్రీరామనవమిగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 28వ మహాయుగంలో కలియుగం జరుగుతోంది. అంటే సుమారు 1,81,47,000 సంవత్సరాల పూర్వము శ్రీరామ అవతారం జరిగిందని ఓ అంచనా. శ్రీరామనవమి రాముడు పుట్టినరోజు అయితే ఆ రోజున కళ్యాణం ఎందుకు చేస్తారు? వాల్మీకి రామాయణంలో చైత్ర శుక్ల నవమి నాడు రాముడు జన్మించాడని చెప్పారే తప్ప కళ్యాణం జరిగిందని చెప్పలేదు. ఉత్తర పాల్గొని నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. అయితే శ్రీరామనవమి రోజున రాముడి వారి కళ్యాణం జరగడానికి ఓ కారణం ఉంది. సీతాదేవి సాక్షాత్ లక్ష్మీదేవి అవతారం. ఎన్ని కష్టాలు వచ్చినా పతే పరమావధిగా ఆయన వెంటే నడిచింది సీతమ్మ తల్లి. అపార పతివ్రతగా కీర్తి గడించిన తన స్వామి పేరు కోసం నిండు గర్భిణిగా ఉండి అరణ్యవాసం చేసిన మహాతల్లి. అందుకే ఈ లోకంలో రాముడిని మించిన రాజు, సీతమ్మ తల్లిని మించిన సాత్వి లేదు. అందుకే కలలో కూడా వారిని వేరువేరుగా పిలవాలన్న తలంపు ఎవరికీ రాదు. ఆ కారణం వల్లే నేటికి ఆ దశరథ తనయుడిని సీతారాముడిగా, జానకి రాముడిగానే పిలుస్తారు. వారిద్దరిని కలిపే కొలుస్తారు. అంతటి ఆదర్శ దంపతులను వేరువేరుగా చూడకూడదు. అందుకే శ్రీరామనవమి రాముడు పుట్టినరోజు అయినా ఆ రోజున సీతారాములను కలిపే పూజించాలి. అందుకే నవమి రోజున వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో శ్రీరామనవమి ఏప్రిల్ 6న ఆదివారం రోజున జరగనుంది. 5వ తేదీ ఏప్రిల్ 2025 శనివారం మధ్యాహ్నము 1:23 ప్రారంభమై 6వ తేదీ ఏప్రిల్ 2025 ఆదివారం మధ్యాహ్నము 3:14 శ్రీరామనవమి తిథి ముగుస్తుంది. సనాతన ధర్మంలో సూర్యోదయం తర్వాత తిథి ప్రారంభమయ్యే ఉదయ తిథిని పండుగ వేడుకగా పరిగణిస్తారు. కాబట్టి 2025లో రామనవమి ఏప్రిల్ 6న జరుపుకుంటారు. శ్రీరామనవమి పూజా ముహూర్తము ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:39 వరకు. ఎంతో కాలంగా వివాహం కాని వారు ఈరోజు ఏం చేస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుందో తెలుసుకుందాము. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కావడం లేదా? అయితే శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే సంబంధాలు వస్తాయి. శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణం చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. దగ్గరలో ఏదైనా రామాలయంలో రాములవారి కళ్యాణం జరిగే సమయానికి వెళ్ళి రాములవారి తలపై పడ్డ తలంబ్రాలను తీసుకొని ఓ ఎర్రటి మూటలో కట్టి ఇంట్లోని పూజా గదిలో పెట్టుకుంటే ఎంతో మంచిది. ఇలా చేస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగం వస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇలా అన్ని సమస్యలకు ఆ తలంబ్రాలు సమాధానం చెప్తాయి. ఒకవేళ ఆల్రెడీ పెళ్ళి కుదిరిపోయి ఉంటే కనుక ఆ రాములవారి తలంబ్రాలను వధూవరులు వేసుకునే తలంబ్రాలలో కలిపితే మరీ మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఈరోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాము. శ్రీరాముడి విగ్రహమో లేదా చిత్రపటానికి పూజలు చేయాలి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. శ్రీరామ కీర్తనలు, భజనలు చేయండి. శ్రీరామాయణం చదవండి లేదా వినండి.
రామాయణంలోని ముఖ్యమైన భాగాలను చదవండి, రామలీలలు చూడండి లేదా ఆడండి, రాముడి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ప్రదర్శించండి. ఈ రోజున అఖండ దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించినప్పుడు శ్రీరామ కీర్తనలు భజనలు చేయాలి. నైవేద్యంగా ఏం సమర్పించాలో తెలుసుకుందాము. పానకము వడపప్పు రాముడికి నివేదించాలి. శ్రీరాముడికి నైవేద్యంగా పండ్లు పాలు మరియు ఇతర తీపి పదార్థాలను సమర్పించవచ్చు. 9 రోజుల పాటు అఖండ దీపం వెలిగించవచ్చు. ఏదైనా సమస్యలుంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించాలి. ఈరోజు చదవాల్సిన మంత్రాల గురించి తెలుసుకుందాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామ రామ వరాననే. ఈ ఒక్క శ్రీరాముని శ్లోకం పఠించడం వల్ల శ్రీ మహావిష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం వస్తుందని శివయ్య తన భార్య పార్వతీదేవితో చెప్పినట్టు పురాణాల్లో వివరించబడింది. ఈ మంత్రంలో రాకారం రుద్రుణ్ణి, ఆకారం బ్రహ్మయ్యను, మాకారం శ్రీహరిని సూచిస్తుంది. అందుకే రామ అనే పదాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా పరిగణిస్తారు. ఈ నామం మూలంగా ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున రాముడికి ప్రత్యేక పూజలు చేసి శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని రామ మంత్రాలను జపించడం వల్ల సకల పాపాలు తొలగడమే కాదు, అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అందుకే ఈ పవిత్రమైన రామనామాన్ని ఖచ్చితంగా జపించాలి. పురాణాల ప్రకారము ఈ నామాన్ని ఉచ్చరించడం వల్ల పుట్టుకతోనే అతి కిరాతకంగా ఉండే బోయ వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రచించే స్థాయికి ఎదిగాడు. తను గొప్ప స్థాయికి ఎదిగేందుకు రామ 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 అనే తారక మంత్రం ఎంతగానో ఉపయోగపడింది.